మహబూబాబాద్ జిల్లాలో పలు మండలాల్లో విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించారు ఎక్సైజ్ అధికారులు. మొత్తంగా 8 టీంలుగా ఏర్పడి 4 మండలాల్లో సోదాలు చేశారు. 24 మందిపై కేసులు నమోదు చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు డిప్యూటీ కమిషనర్ అంజన్రావు. 840 మందిని ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేశామన్నారు. మొత్తంగా 59,30,000 రూపాయలు విలువ చేసే బెల్లం ఊట, మద్యం, బైకులు, ఇతర సామాగ్రిని సీజ్ చేశామని తెలిపారు. అక్రమంగా తయారు చేస్తున్నటువంటి నాటుసారాను అరికట్టాల్సిన అవసరం ఉందని చెప్పడంతో మేమంతా కూడా ఈరోజు మొత్తం వరంగల్ డివిజన్లోని ఒక 8 టీంలను మొబిలైజ్ చేసి ఈ తొర్రూరు స్టేషన్ పరిధిలో గుడుంబా స్థావరాలపై ఎక్కడైతే మనకు హాట్స్పాట్స్గా గుడుంబా ఉంటుందో ఆ స్థానాలను గుర్తించి అక్కడ విస్తృతంగా దాడులు చేయడం జరిగింది. సుమారు 8 టీంలు, మా అసిస్టెంట్ కమిషనరు, మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహబాద్, తర్వాత ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్, ఏఈఎస్ జనగాం గారు పాల్గొని మిగతా సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అంతా కూడా సుమారు 50 మెంబర్స్ వరకు పాల్గొని ఆయా గ్రామాల్లో విస్తృతంగా దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు మేము 24 కేసులు నమోదు చేయడం జరిగింది. 14 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 140 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకొని 500 కేజీల బెల్లం కూడా స్వాధీనం చేసుకున్నాము. సుమారు 10,200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంటే ఈ బెల్లం పానకం ధ్వంసం చేయడం వల్ల మన నాటుసారాన్ని కన్వర్ట్ కాకుండా ఆపడం జరుగుతుంది. సో తొర్రూరు, పాలకుర్తి, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్